మేము ఇప్పుడు బోయకొండ గంగమ్మ తల్లిని చూడడానికి వెళ్తాం. అక్కడ కనపడేదే ఆ గుడి. ఈ ఆర్చి అమ్మవారి గుడి ఊర్లోకి ఎంట్రన్స్ ఇది. చాలా మరమ్మతులు జరుగుతున్నాయి. పక్కనే గణేష్ చతుర్థి కదా, పెట్టున్నారు గణేష్ అని. అక్కడే ప్రసాదం మాకు లంచ్ లాగా అయిపోయింది. కనిపించేది ఆ అమ్మవారి గుడి. మెట్ల మార్గం కూడా ఉంది, కానీ అది పిల్లలతో కష్టమని ఎక్కలేమని ఇంకా బైక్లో వెళ్ళిపోయాము. చాలా రూట్స్ ఉన్నాయి, అవన్నీ చేస్తున్నారు. ఇంకా మనకి దారిలో మెట్ల మార్గం కూడా కలిసిద్ది పైకి వెళ్ళేటప్పుడు. వ్యూ మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపించింది. బ్యాంకింగ్లో మా హస్బెండ్కి ఇన్ని ట్రాన్స్ఫర్స్లో ఇదే బెస్ట్ ప్లేస్ అనిపించింది మాకు, మదనపల్లి. ఆ వ్యూ వల్ల, ఆ కొండలు ఎన్విరాన్మెంట్ వల్ల. కనిపించేది అమ్మవారి గుడి. గంగమ్మ తల్లి చాలా పవర్ఫుల్. ఇక్కడ మేకలు, కోళ్ళు కూడా బలిస్తారు. కోరుకున్నవి జరిగితే వాటిని బలిస్తారంట. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. బోర్లు బావులు వేసేవాళ్ళు నీళ్లు పడడం కోసం అమ్మవారి కాడికి వస్తారు. అమ్మవారు పువ్వు ఇచ్చిందంట. ఫ్లవర్ పడాలని ప్రార్థిస్తారు అమ్మవారి కాడ. అమ్మవారి దయ ఉంటే మన మీద ఖచ్చితంగా పువ్వు పడుతుంది. దసరా నవరాత్రులు ఆ టైంలో జనం చాలా ఎక్కువ ఉంటారు. తిరుపతిలో రష్ ఉన్నట్టు ఉంటుందంట. ఇక్కడ చాలా దగ్గరగా దర్శనం జరిగింది మాకు. అందరూ అంటున్నారు కదా ట్రై చేద్దామని, నేను కూడా ఒక పువ్వు అడిగాను. దండం పెట్టుకొని కోరుకున్నాను. అమ్మవారి దయ వల్ల పువ్వు ఇచ్చింది నాకు. లెఫ్ట్ పడకూడదంట, రైటే పడాలంట. రైటే మాకు పడింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము.